హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీకు థంబ్‌నెయిల్‌లో చూసి అర్థమయ్యే ఉంటుంది. అవునండి. నేనైతే మా పుట్టింటికెళ్ళిపోతున్నా. ఎందుకు, ఏంటి అనేది మీకే ముందు ముందు వీడియోస్‌లో అర్థమైపోతుంది. అలాగే మీకెవరికైనా అర్థమైంటే కూడా కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది చేస్తారో డైలీ మార్నింగే వెయిట్ చెక్ చేసుకుంటారా? నేనైతే కంపల్సరీ వీక్‌లో 3 టైమ్స్ కంపల్సరీ చెక్ చేసుకుంటా. ఇప్పుడైతే యుద్ధానికి స్టార్ట్ అవ్వాలి. నేనైతే ఈరోజు మొత్తం క్లీనింగ్ ప్రాసెసే పెట్టుకున్నా అండి. ఎందుకంటే రేపే కదా నా ప్రయాణం. అన్నీ క్లీన్‌గా చేసేసి, క్లీన్‌గా పెట్టేసి పోదాం అనుకుంటున్నా. ఈరోజైతే బెడ్‌షీట్స్ కవర్సు, పిల్లో కవర్సు అన్నీ వాషింగ్‌కేసేస్తున్నా. ఇక్కడ నేను చూసుకోలేదండి. కెమెరా సరిగ్గా సెట్ చేయలేదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటున్నా. నా తల కనిపించడం లేదు. మీరు ఏ లిక్విడ్ యూజ్ చేస్తారు? నేనైతే సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తా. ఎందుకంటే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ చాలా బాగా యూజ్ అయితుంది బట్టలకి. బట్టలు కూడా మంచి స్మెల్ ఒస్తాయి. నేనైతే నిన్న నైటే ఇక్కడ అంట్లు మొత్తం అన్నీ తోమి పెట్టేసిన. ఎక్కడివెక్కడే సర్దేస్తున్నా. నేనైతే అంట్లు మాత్రం ఎప్పుడు నైటే తోమి పెట్టేసుకుంటా. మనకి ఏవైతే యూజ్ అయితాయో అవొక్కటే పెడుతున్నా. ఎక్కువగా పెట్టడం లేదు. ఎందుకంటే బొద్దింకలు అవి ఇవి తిరుగుతుంటాయి గదా! అందుకే. నాకైతే బొద్దింక గానీ, బల్లి గానీ కనపడిందంటే పెద్ద అలర్జీ అండి. వాటినైతే బయటికి తరిమేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదస్సలు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అందుకనే ముందుగానే మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసిపోదాం అనుకుంటున్నా. ఇక్కడ మా హస్బెండ్ షూస్ అండి ఎన్ని ఉన్నాయంటే అస్సలు వామ్మో! నేను ఇంతకుముందు ఒక 2, 3 పెయిర్స్ పడేసింటా. ఎందుకంటే మా ఆయన ఎక్కువగా యూజ్ చేయడం లేదు. అవి ఇక్కడ పెట్టి పెట్టి దుమ్ము పారేస్తున్నాయి వాటిలో. ఇక్కడ మాకు ముందుగానే మా ఇంటి సైడు బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ అవుతున్నాయి. అందుకే దుమ్ము చాలా వచ్చేస్తుంది. క్లీన్ చేయడానికి సరిపోతుంది. అందుకే తనైతే డైలీ ఏవైతే యూజ్ చేస్తాడో అవొక్కటే పెడుతున్నా. మొత్తం అన్నీ క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తున్నా. ఎందుకంటే తనకు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి గూడా టైం ఉండదస్సలు. ఈ రోజంతా క్లీనింగ్‌కే సరిపోయేటట్టుంది టైం మొత్తం. ఎందుకంటే నేను పోయినా అంటే మా హస్బెండ్ అస్సలే చేసుకోలేడు. తన వర్కే తనకెక్కువైపోతది. నేనైతే అన్నీ ముందుగా నీట్‌గా సర్దేసి పెట్టేసిపోదామని, తనకి ఏ ఇబ్బంది లేకుండగా పెడదామని అనుకుంటున్నా. నేను ఇంతకుముందు ఒక 10 కేజీస్ కంపోస్ట్ పౌడర్ తీసుకున్నా అండి. అసలు మొక్కలన్నీ చనిపోయినాయి. వాటికైతే తులసి మొక్క గూడా చనిపోయింది ఆఖరికి. అసలు తీసుకునే వాళ్ళైతే చూసి తీసుకోండి. ఎందుకంటే ఫేక్‌ది గూడా పంపిస్తుంటారు కదా! నేనైతే ఒక 10 కేజీస్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మాకు మట్టి దొరకదు కాబట్టి. అదైతే చాలా వరస్ట్‌గా పంపించినారు. ఇప్పుడు మొత్తం దాన్నంతా పాడేస్తున్నా. తీసుకునే వాళ్ళైతే చూసి తీసుకోండి ఎలాంటిది, ఏంటి అనేది. నాకైతే 10 కేజీస్ కంపోస్ట్ పౌడర్ వేస్ట్ అయిపోయింది. నేనైతే మా హస్బెండ్ ఎళ్ళాక అన్నీ తీరిగ్గా పనులు చేసుకుంటా. ఎందుకంటే తనైతే 7:30కే ఎళ్ళిపోతాడు ఆఫీస్‌కి. ఎందుకంటే తనకి టిఫిన్ చేసి పెట్టాలి, లంచ్ చేసి పెట్టాలి అన్న టెన్షన్ కూడా ఉండదు. తనకైతే టిఫిను, లంచ్ ఆఫీస్‌లోనే ఉంటుంది. తనైతే ముందుగానే లేసి రెడీ అయ్యి నన్ను లేపుతాడు. అది కూడా పోయే ముందర లేపుతాడు. తనకైతే అస్సలు ఇష్టం ఉండదు నేను ఇంత లేట్ లేయడం. ఎందుకంటే ఈ టైంలో నాకు నిద్ర చాలా అవసరం కదా! అందుకే తనైతే ఏమీ అనడు నన్ను. చాలా బాగా అర్థం చేసుకుంటాడు మా హస్బెండ్ అయితే నన్ను. నేనేసిన బట్టలైతే తీసేసి ఆరేసి రావాలి. పైన ఆరేసి రావాలండి పోయి. మాకిక్కడ అస్సలు కింద ఆరేసుకోవడానికే లేదు. ఎందుకంటే బెడ్‌షీట్స్ అవి ఉన్నాయి కదా! నాకైతే ఈరోజు చాలా ఇబ్బందయిపోతుంది. నేనే పోయి నిదానంగా ఆరేసొస్తా. ఈరోజైతే క్లీనింగ్ అంతా అయిపోయేపాటికి నా తల ప్రాణం తోక్కొచ్చేలాగుంది. మా హస్బెండు నాకు ముందు నుంచి చెప్తూనే ఉంటాడు. ఒక 1 వీక్ ముందు నుంచి పనులు చేసుకో, ఏవైనా ఉంటే చేసుకో, బట్టలు సర్ది పెట్టుకో అది ఇది అని చెప్తూనే ఉంటాడు. మనం వినం గదా! నేనైతే 2 డేస్ ఉంది, 1 డే ఉంది అనంగా స్టార్ట్ చేసుకుంటా. నేనైతే 1 డే, 2 డేస్ ఉంది అనంగా అప్పుడు స్టార్ట్ చేస్తా. అప్పుడు స్టార్ట్ చేసి అస్సలు ఏది కంప్లీట్ చేసేసుకోను సరిగ్గా. అప్పుడు అనిపిస్తుంది తాను చెప్పినప్పుడు చేసుకున్నా బాగుండు. ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు అనేసి.
నేనేంటంటే ఇంక తను చెప్పినప్పుడు వినకుండా చేస్తలే ఎంతుందిలే, ఏంటిలే అయిపోతదిలే అన్న ఉద్దేశంతో ఉంటా. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు ఏసినా, నాకైతే పెద్దగా ముగ్గులు రావు. ఎప్పుడు ఏసిన ముగ్గులే ఏసుకుంటా ఉంటాం. ఇంకా ఇప్పుడే స్నానం చేసేసొచ్చిన. టిఫిన్ కూడా చేయలేదండి బాబు. నాకేంటంటే అస్సలు ఏదైనా పని స్టార్ట్ చేసినానంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా నేనైతే టిఫిన్ కూడా చేయలేదండి బాబు. ఇప్పుడైతే చెయ్యాలి. ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఇంక నేనైతే ఇక్కడ మా హస్బెండ్‌కి ఈజీగా అర్థం కావాలనేసి వాటికి డబ్బాల పైన చిట్టీల్లో పేర్లు రాసేసి వాటికి అతికిచ్చేస్తున్నా. ఎందుకంటే తనకు అర్థం కావాలి కదా! ఏంటి, ఎలా అనేది. తనైతే చేసుకోలే ఫుడ్డు. ఎప్పుడో ఒకసారయితే చేసుకుంటాడు కదా! అందుకే ఆ టైంలో అయినా యూజ్ అవ్వాలి. ఎందుకంటే తనకి టిఫిను, లంచ్ వచ్చేసి ఆఫీస్‌లోనే ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏముండదు. నేను మా పుట్టింటికి ఎందుకెళ్తున్నా అనేది మీలో ఎవరికైనా అర్థమైంటే కామెంట్ చేయండి. ఇంకా రేపే నా ప్రయాణం. కొంతమంది వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!